ఎలక్ట్రిక్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. నోడా చైర్మన్ గా నూతనంగా నియమితులైనటువంటి సోదరుడు చిరకాల మిత్రుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఈ యొక్క బాధ్యతల స్వీకరణ సభకి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, మరో గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కావలి శాసనసభ్యులు మిత్రుడు కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, కేంద్ర మంత్రివర్యులు మా సోదరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా మమ్మల్ని రాజకీయంగా అన్ని రకాల ప్రోత్సహించినటువంటి మా సోదరి పనబాక లక్ష్మి గారు, అదేవిధంగా కమిషనర్ సూర్యతేజ గారు, మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మీనాయుడు గారు, బీజేపీ నాయకులు వంశీ గారు, జనసేన నాయకులు మల్లికార్జున యాదవ్ గారు, అదేవిధంగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ నాయకులు కర్ణాట అంజయ్యరెడ్డి గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. మాట్లాడాల్సిన వక్తలు చాలా మంది ఉన్నారు. ఆనవ రామనారాయణ రెడ్డి గారికి కూడా తమిళనాడు మంత్రి వారింటికి కాసేపట్లో రాబోతున్నారు, వారు వెళ్లవలసి ఉంది. ఒకే ఒక్క నిమిషం మాట్లాడి ముగిస్తానని కూడా తెలియజేసుకుంటూ, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నుడా చైర్మన్ అనేది కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వచ్చినటువంటి పదవి కాదు. పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకి వచ్చిన పదవి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి పదవి రావడానికి మనం చేస్తున్నాం. ఎందుకని చెప్తున్నానంటే, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన పక్క రోజు నుంచే వీధుల్లోకి వచ్చి అనేక పోరాటాలు చేశారు, అనేక కేసులు పెట్టించుకున్నారు. ఎక్కడా కూడా వెన్ను చూపకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పోరాటం చేశాడు. వాస్తవం చెప్పాలంటే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి పోతాడు అన్నటువంటి సంపూర్ణ విశ్వాసం నాకుంది. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సేవల్ని దృష్టిలో ఉంచుకొని కష్టాల్లో పనిచేసిన ఏ నాయకుడిని కార్యకర్తని మర్చిపోనని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు, అన్నిటికీ మించి దివంగత మహానేత ఎన్టీ రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారు అందరూ అండగా నిలిచి వారికి బాధ్యత ఇప్పించడానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా నేను మనవి చేసేది ఒకటే, నుడా చైర్మన్ గా ఒక కీలక స్థానంలో మీరున్నారు. ఎక్కడికక్కడ అనేక రకాల సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల మార్గాల ద్వారా అటు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారు అయితేనేమి, శాసనసభ్యులు అయితేనేమి, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి, అందరూ కూడా మీకు అండగా ఉంటారు. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. కలిసిమెలిసి ఎక్కడా కూడా పొరపచ్చం లేకుండా, తారతమ్యం లేకుండా నుడా చైర్మన్ పదవి ద్వారా 10 మందికి మేళ్లు చేసి, ముఖ్యంగా నేను కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరుకునేది, ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉంది. మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు అనేక పరిశ్రమలు తీసుకుని వస్తూ ఉన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మీకు వీటితో పాటు ఒక ముఖ్యమైన బాధ్యత నేను చెప్పేది, ఎవరైతే కష్టాల్లో పార్టీ కోసం కష్టం చేశారో, ఎవరైతే జైళ్లకు వెళ్లారో, ఎవరైతే లాఠీ దెబ్బలు తిన్నారో, ఎవరైతే ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా పనిచేశారో, వాళ్ళకి కనీసం 100 మంది పార్టీ కార్యకర్తలకి మీరు మేళ్లు చేయగలిగితే మీ జన్మ చరితార్థం అవుతుంది. కాబట్టి అడుగడుగునా కూడా దాన్ని గుర్తుంచుకోవాలని, ఎందుకంటే ఏ కార్యకర్త కళ్లల్లో కన్నీళ్లు కారితే, కార్యకర్తల గుండెల్లో ఆవేదన వస్తే ఆ నాయకుడు సర్వనాశనం కాక తప్పదు. అదే కార్యకర్త కళ్లల్లో సంతోషం ఉంటే, కార్యకర్త కళ్లల్లో వెలుగులు ఉంటే, మన కోసం కష్టం చేసిన కార్యకర్త అనేక కుటుంబంలో అనేక ఇబ్బందులను కూడా అధిగమించి సమస్యలు ఉన్నా కూడా పనిచేశారు. చాలా మంది అనుకుంటారు రాజకీయ నాయకులు కార్యకర్తలంటే
తెల్ల చొక్కా వేసుకుంటే ఏముంది బ్రహ్మాండంగా ఉంటుందని. కానీ ఆ రాజకీయం అనే వ్యామోహంలో ఆ తెల్ల చొక్కా వెనుకుండే కష్టం కన్నీళ్లు ఆ భరించే కార్యకర్తకు తెలుస్తాయి. ఎందుకంటే అక్కడి నుంచే మా జీవిత ప్రయాణాలని నేను గాని కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గాని ప్రయాణించాం కాబట్టి అందరికీ తెలుసుంటాయి. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు చిట్ట చివరి మాట ఇందాక చెప్పిన మాట మళ్లీ చెప్తున్నా, మీరు నుడా చైర్మన్ గా 100 మంది మీకు నచ్చిన మీరు మెచ్చిన తెలుగుదేశం పార్టీ కోసం కష్టాల్లో పనిచేసిన కార్యకర్తలకి మేలు చేసి మీ పదవీ కాలం పూర్తయ్యేనాటికి నేనేం చేశానంటే ఇదో నేను ఇది చేశా అని గర్వంగా చెప్పిన విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటాను.